జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇంకా నేను మిమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మీ మనసులో ఈ భారం ఎక్కువ కాలం ఉండనివ్వను. అతి తొందరలో మనందరం సంతోషంగా ఉండే రోజొస్తుంది. ప్రియాంక, అన్నయ్య, అన్నయ్య చెప్పు మృణాల్ని. మీరొకసారి తల పైకెత్తి చూస్తే చెప్తుంది బావా. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఏంటి ఈరోజు రక్షాబంధన? అవును, ఈరోజు రక్షాబంధనే. లోకంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరూ వాళ్ళ అన్నయ్యలకి ఎప్పుడో రాఖీలు కట్టేసుంటారు, కానీ నేనే ఇంకా మీకు కట్టలేదు. ఏంటి మృణాల్ని హడావుడి? ఏం లేదు వదినా, ఇవాళ రాఖీ పౌర్ణమి కదా, అన్నయ్యకి చంద్రకి రాఖీలు కడదామని వచ్చాను. నాకసలు రాఖీ పండుగనే గుర్తులేదు మృణాల్ని. అవునులే, నీకీ పండుగలు ఇవన్నీ ఎందుకు గుర్తుంటాయి? 24 గంటలు బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, ప్రాఫిట్, లాస్ ఇవే కదా గుర్తుంటాయి. వీటితోనే నీ కాలం గడిచిపోతుంది. ఏం చేస్తాం మృణాల్ని, మన ఫ్యామిలీ ప్రొఫెషనే అది కదా, దాన్ని పక్కన పెట్టలేం కదా. సరే కూర్చో. థ్యాంక్ యూ అన్నయ్య. సోదరా చంద్ర, సర్వకళా పోషక బాధ్యత రాహిత్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకు కూడా తీసుకొచ్చాను రాఖీ. అన్నయ్యకి కట్టి నీ కట్టకపోతే ఎలా? మీ ఇద్దరికి కట్టాలి కదా. వచ్చి కూర్చో రా. రక్షాబంధన్ సందర్భంగా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్వేస్ బి హ్యాపీ. థ్యాంక్ యూ అన్నయ్య. సంతోషంగా ఉండాలంటే ముందు పాజిటివ్గా ఉండాలి. సో ఆల్వేస్ బి పాజిటివ్. ఏమండి, మృణాల్నికి ఏమైనా కానుకివ్వండి. వదినా, నాకిప్పుడు కానుకలేమీ అక్కర్లేదు. నేను ఏదో ఆశించి ఈ రాఖీలు కట్టలేదు. జనరల్గా అయితే అక్క చెల్లెళ్ళు ఏ ఆపదలో ఉన్నా కూడా అన్నదమ్ములు కాపాడుతారు, రక్షిస్తారు అని ఈ రాఖీ కడతారు. నా అన్నదమ్ములు నాకు జీవితాంతం తోడుగా ఉంటారు, నాకు అండగా నిలబడతారు. నాకు అన్ని విషయాల్లో
సపోర్టుగా ఉంటారు అని అనుకుంటారు. కానీ ఈ ఇంట్లో అయితే మరి నాకు అటువంటి ఆనవాళ్ళేవి కనిపించటం లేదు. మీరు నాకు సపోర్ట్ ఇచ్చే ఆలోచనలోనే లేరు. అలా అని మీ సపోర్ట్ తీసుకునే దుస్థితిలో కూడా నేను లేను. మృణాల్ని ఏంటా మాటలు? ఏముంది ప్రసాద్, నా మనసులో అనిపించింది చెప్తున్నాను. మరేం పర్వాలేదు, ఈ విషయంలో నాకెవ్వరి మీద కోపం లేదు. కాకపోతే నా కోరిక ఒక్కటే, ఈ ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాను అని గుర్తిస్తే చాలు. అదే మీరు నాకిచ్చే గొప్ప కానుక. పద ప్రసాద్. ఝాన్సీ, ఈరోజు రాఖీ పండగ కదా, స్వీటీతో వంశీకి రాఖీ కట్టిద్దామని తీసుకొచ్చాను. రా. ఇప్పుడు వంశీకి కుంకుమ బొట్టు పెట్టు. హారతివ్వు. అక్షింతలే వంశీకి. స్వీట్ తినిపించు. ఏంటమ్మా ఇది? ఏం లేదు నాన్నా, దీన్ని రక్షాబంధన్ అంటారు. అంటే జీవితాంతం అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములు ఎప్పుడూ తోడుగా అండగా ఉంటూ వాళ్ళని బాగా చూసుకోవాలని రాఖీ పౌర్ణమి రోజున ఇలా రాఖీ కడుతూ ఉంటారు. అవునా? అవునన్నా, అందుకే ఇప్పుడు నీకు స్వీటీతో రాఖీ కట్టించాను. నువ్వెప్పుడు అక్కని బాగా చూసుకోవాలి, సరేనా? సరే, చూసుకుంటాను. అయినా ఈ రాఖీ కట్టకపోయినా అక్క నేను బాగా చూసుకుంటాను. ఎందుకంటే నాకు అక్కంటే చాలా ఇష్టం. సరేనన్నా, మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అక్క, నువ్వు కూడా స్వీట్ తిను. నాన్నా, గత జన్మలో ఎవరికి ఎవరు ఏమై ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ ఈ జన్మలో మీరిద్దరూ అక్క తమ్ముళ్ళు. మీ మధ్యున్న ఈ అనుబంధం జన్మ జన్మలకి ఇలాగే ఉండాలని నా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.